ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ముస్లింలను ఏమాత్రం పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 6,000 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న యువ వికాసం పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యువకులకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు ఇస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్నగర్ పట్టణంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ దావత్ ఇవ్వడం జరిగింది. మహబూబ్నగర్ పట్టణంలో ఒక ఆనవాయితీ రంజాన్ పండుగను ముస్లిం సోదరులకు సంఘీభావంగా అన్ని కులాలు మతాల వాళ్ళు పాల్గొనడం అనేది ఒక ఆనవాయితీ. రాబోయే రంజాన్ మైనార్టీలకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 6,000 కోట్లతోటి యువ వికాసం అనే పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు 50,000 నుంచి 4 లక్షల రూపాయల రుణం ఇవ్వబోతా ఉన్నాం. మహిళలకు సీవింగ్ మిషన్స్. ఈ రంజాన్ పండుగ సందర్భంగా భగవంతుడు అందరికీ సుఖ సంతోషాలను, అభివృద్ధిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.